చాలా బాగుందన్న. చాలా మంది నెగిటివ్ ట్రోల్ చేస్తున్నట్టు నెగిటివ్ అవన్నీ ఏం వద్దన్న, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంది. మామూలుగా లేదు, చూడటానికి కళ్ళు సాలట్లేదు నాకైతే, కొంచెం డిస్టర్బ్ చేయదు. బ్యాక్గ్రౌండ్ మామూలుగా లేదన్న, అనిరుద్ధ్ గారు మామూలుగా ఆ సౌండ్ కాంబో మళ్ళీ ఖచ్చితంగా ట్విట్టర్లో నెగిటివ్ ప్రొడక్షన్ వాల్యూస్ వరస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్. కాకపోతే స్క్రీన్ పైన ఎన్టీఆర్ అసలు బేబత్సం సృష్టించాడు. సూపర్ బ్రో, ఎక్సలెంట్. అయితే కూల్గా వెళ్ళిపోతుంది. ఇంటర్వ్యూ అయితే ఒక రేంజ్లో లేపేశాడు. కాలర్ ఎగరేసుకుని ఎలానే ఉందమ్మా. అంటే సెకండ్ హీరో ఉన్నాడు కదా, అతను చూసి తెలుస్తుంది. ఫస్ట్ హాఫ్ లో ఎక్కడ బోర్ కొట్టలేదు కదా. బోర్ అంటే ఏం లేదన్న, కాకపోతే క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేస్తా కొంచెం లాగ్ అనిపిస్తుంది అంతే, అంతమించి ఏమి. ఏం చెప్తారు, దేవరా ఇండస్ట్రీ హిట్. సెకండ్ హాఫ్ పడితే ఇండస్ట్రీ హిట్ అంతే. ఎలా ఉందన్న, ఎలా ఉంది అన్న? ఎన్టీఆర్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఈ సినిమాలో వేరే లెవెల్ ఉన్నాడు అన్న. ఆయన వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్, ఆయన ఎంట్రన్స్ ఇంట్రడక్షన్ సూపర్ ఉంది. అంటే కొంతమంది నెగిటివ్ చేస్తున్నారు, మూవీ బాగాలేదు అంటున్నారు. అదే రాజమౌళి అంటే కొంచెం ఎఫెక్షన్ ఉంటుంది. నెక్స్ట్ సినిమాకి రాజమౌళితో చేసిన, కానీ సెకండ్ హాఫ్ అయ్యేంత వరకు మనం మాట్లాడకూడదు. కానీ ఫస్ట్ హాఫ్ అయితే వేరే లెవెల్ ఉంది బ్రో. నెగిటివ్ ట్రోల్స్ వస్తున్నాయి కదా, దానికి ఎవడో నెగిటివ్ రోల్ ఇచ్చేది. ఐదే పూజ ఇంకేం తప్ప ఏం లేదు మూవీలో అంటున్నారు. అంత సినిమా ఏం లేదు. సినిమా చూసిన వాళ్ళని అడగండి, మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే, ఎక్స్ట్రాడినరీ. ఇంటర్వెల్ బ్లాంక్ అయితే ఆ సముద్రం ఏం బయట ఊపి చెప్పి మరి కొట్టాడు బ్లాక్ బస్టర్. కాలర్ ఎగరేసుకుని ఎలా ఉందా? ఎగరేసి చెప్తున్నాం, బ్లాక్ బస్టర్ అన్న. కొరటాల శివ అంటే ఇదన్న, కొరటాల మార్గం అంతకు మించి. కొరటాలకు అసలు ఇంత స్టామినా ఉందని నాకు తెలియదు అన్న. కొరటాల దగ్గర మైండ్ పోతుంది లోపల. ఇప్పుడు ఇంటర్వెల్ తర్వాత ఏముంటుంది అన్న, హైలైట్. ఎన్టీఆర్కి చెప్పాల్సిన అవసరం లేదన్న, టైగర్ ఎక్కడున్నా టైగరే. అనిరుద్ధ్ అయితే బీజం బద్దలు కొట్టాడు అసలు. మొత్తం థియేటర్ మొత్తం బద్దలు వెళ్ళిపోతుంది, ఆ లెవెల్లో ఉంది. సినిమాకి ఏదైనా మైనస్ ఉందంటే అది కొట్టాల శివ తన స్క్రిప్ట్. అంటే స్క్రిప్ట్ కూడా అవుట్డేటెడ్ అయినా, మళ్ళీ స్టోరీ అయితే అవుట్డేటెడ్. బట్ ఎన్టీఆర్ మొత్తం వన్ మ్యాన్ షో. స్క్రీన్ బ్యాక్ అయితే ఎన్టీఆర్, స్క్రీన్ బ్యాక్ సైడ్ అనిరుద్ధ్. ర్యామ్ పాటించారు ఇద్దరు అంతే. ఇద్దరు ఏం చెప్తా ఉన్నా, ఓవరాల్గా ఏం చెప్తావు? బిలో యావరేజ్ ఫస్ట్ హాఫ్, బిలో యావరేజ్ అంతే అన్న. ఎలా అనిపించింది?